ముఖ్యంగా మనిషికి ఎన్నున్నా సరే మనశ్శాంతి అనేది లేకపోతే ఆ మనిషి జీవితంలో అన్ని ఉన్నా కూడా సున్నాతోనే సమానం. ఎందుకంటే ఒక వ్యక్తి పొద్దుగూకులు కష్టపడి ఇంటికి వచ్చి ఇంట్లో కనుక మనశ్శాంతి లేదనుకోండి, ఆ వ్యక్తికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఉందా? ఖచ్చితంగా ఏమి ఉండదు. ఎందుకో తెలుసా? మనశ్శాంతి లేకపోతే మనిషికి చావే గొప్ప అనిపిస్తుంది. మనశ్శాంతి లేకపోతే మనిషి ఎందుకురా నాకు ఈ జీవితం, నేను చచ్చిపోతే బాగుంటది అనిపిస్తుంది. నేను చాలా మందిని చూశాను, ఆస్తి కలిగిన వాళ్ళు, బంధుబలం కలిగిన వాళ్ళు ఈరోజు చాలా మంది మనశ్శాంతి లేక చచ్చిపోవాలని చాలాసార్లు ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనిషి జీవితంలో మనశ్శాంతి అనేది అంత చాలా ప్రాముఖ్యం. ఒక మనిషికి ఏమీ లేకపోయినా సరే మనశ్శాంతి ఉందనుకోండి, ఆ వ్యక్తి ఎక్కడున్నా రాజులా బతకగలడు. ఎక్కడున్నా చెప్పండి, ఎక్కడున్నా ఎలా బతకగలడు? మా అమ్మ నాకు వచ్చి ఒక కథ చెప్పించింది. కథ ఏంటంటే, ఒకసారి అంటే ఒక రాజు ఒక కుండల వ్యాపారిని అది ఎంత బతుకుతాడని చూశాడంట. బతికితే ఆ కుండల వ్యాపారితో అన్నాడంట, ఎలా జీవనం కొనసాగిస్తాను అంటే, ఏముందంటే నాకు ఈ కుండలే ఆధారం, ఈ కుండల వ్యాపారం చేసి నేను బ్రతుకుతున్నానంటే. అప్పుడు ఈ రాజు అనుకున్నాడంట, ఈయన కనుక ఈ కుండల వ్యాపారం చేయలేకపోతే ఈయన ఎలా బ్రతుకుతాడు అని చూద్దాం అనుకున్నాడంట. అనుకుని రాజ్యంలో ఒక ప్రకటన చేశాడంట. ఏమని? ఇక నుంచి ఈ దగ్గర కుండలు ఎవడో కొనొద్దని. ఏం కొనొద్దని? కుండలు ఎవడో కొనొద్దని ప్రకటన చేస్తే ఇక అందరు కుండలు మరి రాజు దగ్గర పాటించాలి కదా, పాటించాలా లేదా? కొండలు అందరూ మానేశారంట కొండ. కొండలు కొండ మానేస్తే రాజు అనుకున్నాడంట, అమ్మ ఇడు ప్రశాంతం ఉండేకి ఇటు బతుకులో అంతా వేదన అడావిడి, అసలు నా కాళ్ళ మీద పడతాడు వచ్చి అనుకున్నాడంట. అయితే ఏదో పని చేద్దాం అని చెప్పేసి అలాగా ప్రశాంతంగా వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఈలోపు ఒక ముసలాయన కట్ల వ్యాపారం చేస్తున్నాడంట. ఏ వ్యాపారం? కట్ల వ్యాపారం చేస్తుంటే ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి, నేను నీకైనా సహాయం చేయనంటే నాకు ఒక పనివాడితో అవసరం ఉందని చెప్తే వెళ్ళి ఆ కట్లు కొట్టే వ్యాపారంలో చేరి తన జీవనాన్ని మరలా మంచిగా కొనసాగించడం ప్రారంభించాడు. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, మనశ్శాంతి ఉన్నవాడి జీవితంలో ధనం లేకపోయినా, మనశ్శాంతి ఉన్నవాడి జీవితంలో తనకున్న సమస్తం కోల్పోయినా ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా రాజులాగా బ్రతకగలడు. రాజ్య సింహాసనం మీద ఉన్నా సరే మనశ్శాంతి కనుక ఒక వ్యక్తి జీవితంలో లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి సంతోషంగా సుఖంగా బతకలేదు. ఇంట్లో పచ్చపక్ష పరిమాణాలు ఉండడం చాలా ప్రాముఖ్యం కాదు, మనశ్శాంతి ఉండడం ప్రాముఖ్యం. ఏముండడం ప్రాముఖ్యం? సరే, అసలు ఈ మనశ్శాంతి అనేది లేకపోవడానికి కారణం ఏంటంటే, చాలా విధమైన కారణాలు ఉన్నాయి. కానీ ఆ కారణాల్లో ఒక కారణం ఏంటంటే దురాశ కారణం. ఏ ఆశ? ఈరోజు ఒకసారి మనం గమనిస్తే దురాశ అనేది ప్రజల్లో విస్తరిస్తుంది. దురాశ అంటే ఏంటి? మీనింగ్ చెప్పండి. ఎక్కువ ఆశ. చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు. దురాశ అంటే ఏంటి? ఎక్కువ ఆశ. దురాశ అంటే ఏంటి? దురాశ మీకు తెలుసు కదా. దురాశ అంటే ఇది విచిత్రమేం కాదు కదా. దురాశ అంటే మీరు ఎవరో తెలీదా? చెప్పండి, దురాశ అంటే ఏంటి? దురాశ అంటే ఏంటో తెలుసా? మనది కాని దాన్ని ఆశించడం దురాశ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలా మంది జీవితాల్లో వారికి కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషించడం చేత కాదు. ఏమి చేత కాదు? ఈరోజు చాలా మంది జీవితాలు అసలు మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషించక వాళ్ళకు లేని దాని గురించి విచారపడుతూ ఉన్నారు చాలా మంది. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది, దురాశ వలన నువ్వు కీడులో పడతావు. ఎక్కడ పడతావు? ఇంకొక విషయం తెలుసా? సమస్త పాపాలకు నిలయం ఏదైనా ఉంది అంటే అదే దురాశ. ఏ పాపం పుట్టినా దురాశ నుంచే పుడుతుంది. ఏ ఆశ నుంచి? ఆదాము అవ్వను దేవుడు తీసుకెళ్లి ఏదైనా తోటలో పెట్టారే, అన్ని తినరా బాబు ఒక్కటి తినద్దురా అన్నాడు. కానీ ఇదేం పట్టాడు? దురాశ పడ్డాడా లేదా? ఆశ పడ్డాడు. ఆశ పడ్డాడు అన్నదానికన్నా పడింది అనే దానికి చాలా ప్రాముఖ్యం వస్తుంది. ఎందుకంటే ఈ దురాశ వలన ఏమైందంటే అవ్వ పండు తింది. ఏం తింది? ఈరోజు నేను ఒక మాట చెప్పనా, దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి చాలా మంది సంతోషపడకుండా లేని దాని గురించి చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఎందుకో దేవుడు నా మనసులో ఈ మాట పెట్టాడు. చాలా మందికి వివాహాలు అవుతాయి, చాలా మందికి దేవుడు భార్యలు ఇస్తాడు, చాలా మంది దేవుడికి భర్తలు ఇస్తాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వారితో వారి జీవితాన్ని సంతోషంగా గడపకుండా వారికి లేని వారిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. నీ భర్త కన్నా యోగ్యుడు, నీ భర్త కన్నా జ్ఞానవంతుడు, నీ భర్త కన్నా అందమైన వాడు కనుక నీకు కనపడితే ఆ వ్యక్తి నువ్వు అభిమానించవచ్చు, కానీ అక్రమమైన దారిలో ఆశించడానికి వీల్లేదు. ఎందుకో చెప్పనా?
దేవుడు నిన్ను ప్రేమించి నీకంటూ ఒక వివాహ బంధాన్ని ఏర్పరిచినప్పుడు నువ్వు దానికి గౌరవించాలి ఖచ్చితంగా. హల్లెలూయా. ఎందుకు గౌరవించాలని నేను చెప్తున్నానంటే, ఖచ్చితంగా ఈ దురాశ వలన నేడు అనేకమైన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఏమవుతున్నాయి? ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఒకనాడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఒకనాడు అక్రమ సంబంధాలంటే ఎక్కడో, ఇప్పుడు అక్రమ సంబంధాలు అనేది కామన్ అయిపోయింది. ఈరోజు వావి వరుసలు లేవు. ఈరోజు భయంకరమైన విషయాలు, అసలు ఒక్కసారి ఫోన్ ఆన్ చేస్తే చాలు విచిత్రమైన సంఘటనలన్నీ వస్తాయి ఫోన్లో. నేను చాలా తక్కువలేండి, ఎట్లాంటి చూడను. మా ఊడు పెడతా ఉంటాడు అప్పుడప్పుడు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తానంటే, ఎందుకు ఇన్ని దారుణాలన్నీ జరుగుతున్నాయంటే కారణము దురాశ. ఏ ఆశ? అందుకే స్పష్టంగా ఉంది యాకోబు రాసిన పత్రికలో 3:1-14. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఈడువబడి మరులు పంపబడిన వాడై శోధించబడుతున్నాడు. ఎందుకు ప్రతివాడు శోధించబడుతున్నాడంటే, ఈరోజు ఎందుకు ప్రతివాడు దరిద్రాన్ని అనుభవిస్తున్నాడంటే, ఎందుకు ప్రతివాడు ఈరోజు మనశ్శాంతి లేని జీవితాన్ని అనుభవిస్తున్నాడంటే, కేవలం ఒకే ఒక కారణం అక్కడ రాయబడింది, దురాశ. ఏ ఆశ? ఈ దురాశ వలన ఖచ్చితంగా మన జీవితాల్లో మనం కోల్పోతాం. ఏంటో తెలుసా? మన మనశ్శాంతి. అందుకే కింద కూడా ఏముందో చూడండి, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపాకమై. అసలు ఎంత దారుణమైన విషయం అండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఏది ఇచ్చినా సరే దాంతో తృప్తిపడే మనసు కనుక నీలో లేకపోతే, నేను చెప్తున్నా, ఖచ్చితంగా నువ్వు మరణానికి దారి చేస్తున్నావు. నీ అడుగులు ఖచ్చితంగా మరణం వైపు వెళ్తున్నాయి. అది నీ భర్త విషయంలో కావచ్చు, అది నీ భార్య విషయంలో కావచ్చు, అది నీ కుటుంబ విషయంలో కావచ్చు, అది ఏదైనా కానీ. చాలా మంది ఈరోజు పక్కోడి ఆస్తి ఉందని, పక్కోడికి ఏదో ఉందని, పక్కోళ్ళకి అది ఉందని, పక్కోడికి ఇది ఉందని ఇంట్లో భర్తను భార్యను టార్చర్ చేసే మగోళ్ళు, ఆడోళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఒక ఆవిడంట, పక్క ఆవిడ ఏదో దేశం వెళ్ళి ఇల్లు కట్టుకుందంట. ఏం కట్టుకుంది? ఏదో దేశం ఇల్లు కట్టుకుంటే, ఇప్పుడు నేను కూడా అదే దేశం వెళ్ళి నేను కూడా ఇల్లు కడతానని శబ్దం చేసింది. అలా అనుకో. పిల్లలు ఏమవుతారు? ఆమెకంటే పిల్లలు లేరు, వెళ్ళింది. పిల్లలు ఏమవుతారు? భర్త ఏమవుతాడు? ఈరోజు ఎంతో మంది విదేశాలు వెళ్ళి ఇక్కడ జీవితాలు నాశనం అవుతున్నాయి, అక్కడ జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. ఎందుకంటే కేవలం దురాశ. వెళ్ళొద్దు అని నేను చెప్పట్లా. ఒకవేళ దేవుడు మీకు అనుమతిస్తే, మీకు వెళ్ళే పరిస్థితులు వస్తే వెళ్ళొచ్చు, కానీ దురాశ పడి మాత్రం వెళ్ళకూడదు. ఏ ఆశపడి వెళ్ళకూడదు? ఈ దురాశ వల్ల ఏమైంది తెలుసా? ఆమె వెళ్ళి ఏదో చేద్దాం, ఏం చేయలేమని తిరిగి వచ్చింది. డబ్బు సంపాదిద్దాం వెళ్ళింది, అని డబ్బు ఖర్చు అయి తిరిగి వచ్చింది. ఎంతో తెలుసా? 2 లక్షలు నుంచి మించి. అదే వెళ్ళకపోతే, అదే దురాశ పడిపోతే 2 లక్షలు మిగిలిపోనా అంటే నేను స్పష్టంగా చెప్పట్లేదు. ఎందుకంటే నాకు చూస్తున్నారు వాళ్ళు వీడియోలు, అందుకని అర్థం అవుతారు, మళ్ళీ బాధపడతారు. అందుకే నేను స్పష్టంగా చెప్పను. చూడండి, ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే, దురాశ వలన పాపం పరిపక్వం అవుతుంది. దురాశ ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి మరణాన్ని కంటాడు. ఒకవేళ నేను చెప్తున్నాను, నీకున్న దాన్ని బట్టి సర్దుకునే మనసు నీకు లేకపోతే ఖచ్చితంగా నువ్వు పాపం చేసే పరిస్థితులు నీకు ఎదురవుతాయి. ఖచ్చితంగా ఈరోజు ఎంతో మంది చూస్తే దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, తృప్తి లేదు వాళ్ళకి. ఎందుకో తెలుసా? వాళ్ళకున్న దాన్ని బట్టి సంతోషించకుండా లేని దాన్ని బట్టి ఆశిస్తారు. మీకు మాట చెప్తున్నా, ఇప్పుడు మనకి ఉన్న దాన్ని బట్టి సంతోషించామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ స్థితిని దీపిస్తాడు. రెండోది, ఉన్నదాన్ని బట్టి మనం సంతోషపడితే ఏమైతే తెలుసా? దేవుని స్థుతించగలం. ఇప్పుడు మీకు కూలీలు ఉంది, ఇల్లు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారా లేదా? నేను బిల్డింగ్ కట్టుకున్నా, నన్ను చూసి మా పాస్టర్ గారు బిల్డింగ్ కట్టుకున్నాడు, నేను పూరింటా ఉన్నాను, నేను ఎప్పుడు కడతానని వ్యామని అనుకోండి. అప్పుడు మీకున్న నివాసంలో అంతవరకు మీరు సుఖంగా బతుకుతున్నారు. తర్వాత ఏమైతే ఈ ఆలోచన మీలోకి వచ్చినప్పటి నుంచి ఏమైతే చెప్పనా? ఫస్ట్ మనశ్శాంతి ఉండదు. ఏముండదు? ఖచ్చితంగా ఎవరి స్థితిని చూసి కూడా మనం ఎప్పుడు ఆశపడటానికి వీల్లేదు. ఎవరి స్థితి ఎలాగైనా ఉండొచ్చు, కానీ దేవుడు నీకు ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిని బట్టి నువ్వు సంతోషించు. ఒకసారి చెప్పండి, దేవుడు నీకు ఏ స్థితిని ఇచ్చాడో ఆ స్థితిని బట్టి సంతోషించు. ఇలా సంతోషించకపోతే ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితం మనశ్శాంతిగా నువ్వు బ్రతకలేవు. ఈరోజు ముఖ్యంగా అక్రమ సంబంధాల విషయంలో చాలా మంది ఇలాగుంటే, రెండో విషయం ఏంటి తెలుసా? మనిషిలో 100 మందిలో 95 మంది దేని వెనకాల పరిగెడుతున్నారు తెలుసా? మీరే చెప్పండి. దేని వెనకాల? డబ్బు. చెప్పండి.
పాతకాలం వ్యాపారాలకు ఇప్పటి వ్యాపారాలకు తేడా ఏంటి చెప్పండి? మీ కాలంలో అంటే ముసలి ఉన్నారు కదా ఇక్కడ, మీ చిన్నతనంలో వ్యాపారాలు ఉన్నాయా లేదా? ఇప్పుడు వ్యాపారాలు ఉన్నాయా లేదా? అప్పుడు వ్యాపారానికి ఇప్పుడు వ్యాపారానికి తేడా చెప్పండి నాకు. అప్పుడు వ్యాపారానికి ఇప్పుడు వ్యాపారం తేడా నేను చెప్పనా? ఇప్పుడు హోటల్కి వెళ్ళామనుకోండి, సున్నం కలుపుతున్నారు అన్నంలో. అంటే అన్ని హోటల్ కాదు, కొన్ని హోటల్స్. ఎందుకని? ఎక్కువ తినకుండా. పూర్వకాలం హోటల్స్ లోకి వెళ్తే కడుపు నిండా పెట్టి చక్కగా పంపించేవాడు. అంటే దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? అది హోటల్ ఇది హోటల్ కదంటే, పూర్వకాలం బ్రతకడం కొరకు చేసేవాడు వ్యాపారం. కానీ ఇప్పుడు దేనికోసం చేస్తున్నారు తెలుసా? సంపాదించడం కోసం చేస్తున్నారు. ఏది చేస్తే ప్రజలకు మంచిది అని ఆలోచించేవాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడేంటి తెలుసా? ఏది చేస్తే లాభం వచ్చింది అని ఆలోచిస్తున్నారు. ఈ రోజు వ్యాపారాల్లో కానీ, ఈ రోజు ఆహారాల్లో కానీ ఇన్ని కల్తీలు, ఇన్ని విధానాలు ఎందుకు ఇన్ని మారిపోతున్నాయి అంటే, ధనం పైన ఆపేక్ష కలిగి ఉండడం. ఏమి ఆపేక్ష ఉండడం? ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకే పౌలు గారు ఏమన్నా తెలుసా? నీ గుణదాన్ని బట్టి సంతృప్తిగా బతకండి అని చెప్తున్నాడు. ఒకసారి చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. చాలు. చూడండి పౌలు గారు ఏమంటాడు? మనందరికీ ఈ విషయం తెలుసు. ఏమని? ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకెళ్ళలేదు. అలా అని చెప్పేసి ధనవంతులు అవ్వడానికి ఆత్రపడకుండా ఉండగలుగుతున్నారా? కొంతమంది అంటారులే, ఉన్నదాన్ని బట్టి చాలు, నాకు ఉన్నదాన్ని బట్టి చాలు అనుకుని. కానీ ఎక్కువ మంది ఎలా ఉంటారు తెలుసా? ఏదో చేసేద్దాం, ఏదో సంపాదించేద్దాం, అది చేస్తే డబ్బులు వస్తాయి, ఇది చేస్తే డబ్బులు వస్తాయి, అలా చేసి మనం సంపాదించగలాలి, ఇలా చేసి మనం సంపాదించాలని ఈ రోజు చాలా మంది అన్యాయమైన వాటి వైపు వెళ్తున్నారు. హల్లెలూయా. అన్ని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు ఎంత ధనమైనా తీసుకురండి, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీతో మీరు ఏది తీసుకెళ్ళారు? ఏం తీసుకెళ్లారు? తీసుకెళ్ళగలరా? ఇప్పుడు నేను ఉన్నానండి, బాగా డబ్బు సంపాదించుకున్నా, కానీ తిన్నాను. చాలా మంది ఎలా ఉంటారు చెప్పినా, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. పొలాలు ఉంటాయి, ఇల్లు ఉంటది, డబ్బు ఉంటది. కానీ ఒక ఆవిడ ఏం చేసింది తెలుసా? ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకుని 3 రోజులు తింటది. 10 రూపాయలు పెరుగు ప్యాకెట్. కూరలు వండుకోరు. ఒక ఆవిడ ఉండేది మా చర్చిలో, ఇప్పుడు చచ్చిపోయింది. ఇప్పుడు ఆవిడైతే ఎవరు పెడతారా అని తిరిగేది, అన్నం కూడా వండుకునేది కాదు. వడ్డీలకు మాత్రం ఎప్పుడు 50 నుంచి 1,00,000 రూపాయల లోపు వడ్డీలు తిరుగుతుండే డబ్బులు. ఏం చేసేది అంటే దాసేది, కూడబెట్టుకునేది, ఎవడో పెట్టడం చూసేది. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, ఏదో సాధించాలి, ఈ డబ్బు సంపాదించి ఏదో చేయాలనుకుంది. కానీ నేను చెప్పిన ఆఖరికి దిక్కులేని సాగు చచ్చిపోయింది, ఏది లేకుండా చచ్చిపోయింది. ఆఖరికి చందాలు వేసుకుని చచ్చిన ప్రదేశం నేను ఉన్నాలే, నేను కూడా ఇచ్చినట్లు నా ముక్కలేదు. కానీ ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ధనాన్ని సంపాదించుకుంది కానీ ఏమన్నా సాధించగలిగిందా? పోనీ ఏమన్నా కట్టగలిగిందా? నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో ఖచ్చితంగా నీకు ఉన్నదాన్ని బట్టి సంతోషించడం నేర్చుకో. ఇప్పుడు తినకుండా ఆరోగ్యం వచ్చిందా? చాలా మంది అన్ని దేవుడే అని చెప్పేసి తింటాం మానేస్తారు. ఎందుకో తెలుసా? దురాశ, డబ్బులు అయిపోతే భయం, డబ్బులు దాచుకోవాలి మన క్షేమం కోసం, అలా అని చెప్పేసి తినకుండా మాత్రం కాదు. ఒకసారి చెప్పండి, డబ్బులు దాచుకోవాలి, అలా అని తినకుండా కాదు. ఖచ్చితంగా మనం తినాలి, మన దేహానికి మనం మంచి ఆహారాన్ని అందించాలి, తర్వాత మనం మిగిలింది దాయాలి. అంతేగాని తినకుండా మాత్రం కూర్చుంటే దాన్ని ఏమంటారు తెలుసా? దురాశ అంటారు. ఇవి దురాశ పడి వడ్డీలు డబ్బులు ఇచ్చి అయ్యి ఇచ్చింది ఆఖరికి ఏమైంది తెలుసా? అకౌంట్ లో 30,000 40,000 ఉంది. ఆ అకౌంట్ ఇప్పుడు కూడా అట్టాగా ఉంది, ఎవడో కనిపించలేదు డబ్బులు. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరికి వచ్చినాయి? బయట వడ్డీలకి ఇచ్చింది. అవి మరి వచ్చినాయో రాలేదో కూడా తెలియదు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఏమైనాయి? ఈరోజు చాలా మంది అక్రమమైన వాటి కొరకు ఆలోచించి, అక్రమమైన వాటి కోసం ప్రయాసపడి ఈరోజు తమ జీవితాలను మనశ్శాంతిని నాశనం చేసుకుంటారు. నాకు తెలిసిన వాళ్ళనే చాలా కుటుంబాలు ఉన్నాయి, వడ్డీలకు డబ్బులు ఇచ్చి భార్యాభర్తల మధ్య గొడవయ్యి వాళ్ళు విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. భర్తకు తెలియకుండా వడ్డీలకు ఇచ్చి, ఎందుకు వడ్డీలకు ఇవ్వడం అంటే ఎందుకో తెలుసా? ఏదో సంపాదించేద్దాం, ఏదో కూడబెట్టేద్దామని. ఇలాంటి వడ్డీ వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఆశీర్వదించబడలేదు. ఒకవేళ ఎవరికైనా సహాయం అయితే మీరు వడ్డీకి ఇవ్వకండి. ఏం చేయాలి తెలుసా? సహాయంగా ఇవ్వండి. అలా వాళ్ళే మీరు అట్టాగి చెబుతారంటే ఖచ్చితంగా నేను చెప్పనా? ఇప్పుడు వాళ్ళ దగ్గర
రూపాయలు మీరు వడ్డీ తీసుకుని 10,000 హాస్పిటల్లో పెట్టారనుకోండి, మీకు ప్రయోజనం ఏమైనా ఉందా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, బైబిల్లో స్పష్టంగా ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాసింది, న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించేవాడు తన పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టతో సమానము అని ఉంది. ఎందుకు న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించిన వాడు పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టతో సమానమైన వాక్యం ఉందంటే, న్యాయానికి వ్యతిరేకంగా సంపాదించిన ఆస్తి ఖచ్చితంగా ఒక రోజు రెక్కల కట్టుకుని ఎగిరిపోవాలి. ఒకసారి నాతో కూడా చెప్పండి, న్యాయానికి వ్యతిరేకంగా సంపాదించిన ఆస్తి రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలి. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, న్యాయానికి విరుద్ధంగా నువ్వు ఎప్పుడు సంపాదించకూడదు. ఒకసారి చెప్పండి, న్యాయానికి విరుద్ధంగా నువ్వు సంపాదించదు. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు తృప్తిగా బ్రతకాలి. అప్పుడే నీ జీవితంలో మనశ్శాంతిగా నువ్వు బ్రతకగలవు. అందుకే పౌలు గారు ఏమన్నాడు, అరే బాబు వచ్చేటప్పుడు ఏమీ తేడా అమ్మాయి, పోయేటప్పుడు ఏమి తీసుకుపోవు, కాబట్టి నువ్వేం చేయాలి, నీ దీన్ని తృప్తిపోతుంది అంటున్నాడు. అంతేనా? కింద వచ్చిన చూడండి, చూడండి, ధనవంతులు అవ్వాలా వద్దా? ఎంతమంది ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు? నేను అనుకుంటా, మీరు ఎవరు అనుకోవట్లేదా? మీరు డబ్బులు వద్దా? నాకు కావాలి, కానీ డబ్బులు కావాలి, కానీ ధనవంతులు అక్కడ ఆపేక్షించకూడదు. నీ పని నువ్వు చేసుకుంటా పో, దేవుడి దగ్గర నమ్మకం ఉండు, దేవుడిని దీవిస్తాడు. కానీ ధన ఆపేక్ష వల్ల నువ్వు కీళ్ళలో పడతావు. దేంట్లో పడతావు? ఇక్కడ చూడండి, ధనవంతులకు ఆపేక్షించేవారు. ధనవంతులకు ఆపేక్షించడం అంటే ఏంటి? కొంతమంది ఆదివారం కూడా పనులు మానుకోవడానికి అసలు ఎంత కష్టం అనిపిస్తారు. మందిరంలో కనీసం 2 గంటలు కూర్చోడానికి అల్లాడిపోతారు, ఎందుకంటే ఎప్పుడు ఏదో పని చెయ్యాలా. ఎందుకంటే ధనవంతులు అక్కడానికి ఆపేక్ష. ఆ ఆపేక్ష నేను ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా? కీడులోనికి తీసుకెళ్తాను. ఏం చెప్పట్లేదు, వాక్యంలో కావాలంటే మీరు మళ్ళీ చదవండి. ధనవంతులకు ఆపేక్షించేవారు కీడులోను, ఏ చెప్తాం, అనేక దురాశలను మనుషులను చూడండి. ఎట్టివి? ఖచ్చితంగా చెబుతున్నా, ధనవంతుడు అవ్వడానికి నువ్వు ఆపేక్షిస్తే, అసలు నాకు ఎంత విచిత్రం అంటే, వడ్డీలు తీసుకునే వాళ్ళు మీ దగ్గర ఉండి తీసుకుంటారా లేక తీసుకుంటారా? లేకుండా తీసుకునేది. ఉండి ఎవరో వడ్డీకి తీసుకోరు కదా, లేకుండా నువ్వు అడిగిచ్చి మళ్ళీ వాడి దగ్గర నువ్వు వసూలు చేస్తే తీసుకునే ఎవరైనా ఎలా తీసుకుంటారు చెప్పండి? మీరైనా సరే, మీరే ఉన్నారు, నా దగ్గర డబ్బులు తీసుకుంటారు, తీసుకునేప్పుడు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. కానీ ఆ వడ్డీ కట్టేటప్పుడు బాధ అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఖచ్చితంగా చెప్తున్నాను, అది మీది కాని సంపాదన, వడ్డీ సంపాదన. ఆ వడ్డీ వల్ల నీకేం కలిగింది అంటే ఖచ్చితంగా కీడే కలుగుతుంది తప్ప మేలు కలగదు. మా అమ్మమ్మ వాళ్ళు 10 రూపాయలు వడ్డీకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కాదు, మా చిన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు అన్యులు కాబట్టి, దేవుని ఎరగని వారు కాబట్టి వాళ్ళు వడ్డీకి ఇచ్చుకున్నారు. కానీ దేవుని ఎరిగిన మనం ఎలా ఉండాలంటే న్యాయంగా ఉండాలి. ఒకసారి ఒక ఇద్దరు తిప్పుకోవడం నేను విన్నాను. ఏంటంటే ఆమె అన్యాయంగా వడ్డీలకి డబ్బులు ఎత్తుంది. ఎంతో తెలుసా? అప్పట్లో వడ్డీలు అంటే 2 రూపాయలు, 3 రూపాయలు వడ్డీకి ఎత్తుంది అందావిడ. ఆహా సరే అని మాట్లాడుతా న్యాయంగా వడ్డీ కావాలంటే నా తర్వాత ఎవరైనా ఉంది. ఎందుకమ్మా అంటే ఆమె ఏమందంటే, నేను 2 రూపాయలకి మించి వడ్డీకి ఇవ్వనండి అంటే ఆమంట 3 రూపాయల వడ్డీకి ఇస్తే అన్యాయం అంట, ఇవి 2 రూపాయల వడ్డీకి ఇస్తే ఏం కాదంట, అన్యాయం కాదంట. అసలు ఎంత కామెడీ చూడండి. అంటే మీ ఇంటికి వచ్చాడు ఒక దొంగోడు, 1000 రూపాయలు దొంగతనం చేశాడు, అది దొంగతనం కాదంట. 10,000 దొంగతనం చేశాడు చూడండి, అది దొంగతనం అంట. కామెడీగా లేదు ఇది? ఖచ్చితంగా చెప్తున్నాను, ఏదైనా అక్రమమైన సంపాదన అక్రమమైన, మీకు అంతగా మీ డబ్బుకి ఇంట్రెస్ట్ కావాలి అనుకుంటే పోస్ట్ ఆఫీసులో వేయచ్చా లేదా? అది ఏ వడ్డీ అంటే ధర్మ వడ్డీ. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది, అది ప్రభుత్వం ఆమోదించింది, అది మీకు ఎవరో ఇచ్చేది కాదు కదా. తర్వాత బ్యాంకులో వేసుకోవచ్చు. అంటే ఇలా చేయొచ్చు. మనకున్న డబ్బుని వృద్ధి చేసుకోవాలంటే చాలా రకమైన పథకాలు ఉన్నాయి మనకి. అంతేగాని ఇలా మనం ఇవ్వడం వల్ల ఏమైందంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మనల్ని క్షపించే అవకాశాలు ఉంటాయి. అవునా కాదా? ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకే ధనవంతులు అగడానికి ఆపేక్షించకూడదు.
ఇది వరకు నాకు తెలిసి 3 రూపాయల వడ్డీ 2 రూపాయల వడ్డీలే. ఇప్పుడు వడ్డీ ఎంతో తెలుసా? తక్కువ వడ్డీ అంటే ఎంతో చెప్పండి. 5 రూపాయలు ఏంటిది వడ్డీ. ఇప్పుడు ఈ వడ్డీ కడతానే సరిపోద్ది, అవునా కాదా? ఖచ్చితంగా ఎందుకు ఈ విషయాలని నేను చెప్తానంటే, ధనవంతులు అవ్వాలని ఆలోచన మీలో ఉండడం మంచిదే, కానీ దానికి అవసరంగా పడద్దు. మీరు కష్టపడండి, మీ కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. బైబిల్లో ఏ భక్తుడు కూడా ఆశీర్వదించబడ్డాడు అంటే, ఏ భక్తుడైనా వడ్డీ వ్యాపారం చేసో, అక్రమంగా సంపాదించో, అక్రమంగా లాక్కునో వాళ్ళు ఎదగల. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు కాబట్టి వాళ్ళు ఎదిగారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఒక దారిని మనకు వచ్చిన అక్రమమైన సంపాదన 10 దారుల్లో మన దగ్గర ఉన్నది కూడా తీసుకుపోవచ్చు. ఖచ్చితంగా అందుకే దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మారు మనసు పొందండి. ఎందుకో తెలుసా? ధనవంతులు అవ్వడానికి ఆపేక్ష నీలో ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా అంటే అలాంటి ఆపేక్ష ఉంటే నువ్వు కీడులో పడతావు అని దేవుని వాక్యం ఉంది. 6:10 ఉంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. చాలు. ధనము సమస్తమైన కీడులకు మూలం అన్నాడా? ధనాపేక్ష అన్నాడా? ధన ఆపేక్ష. మీకు విషయం తెలుసా? నేను ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినా నాకు అలా ఇస్తారేమో అనే ఫీలింగ్ నాలో ఎప్పుడు ఉండదు. ఎందుకు నాకు ఉండదంటే, నేను ధనాన్ని ఆపేక్షించిన ఎవరి దగ్గర నుంచి. నా కష్టం కావాలి, దేవుడు నాకు ఇచ్చే రీతిలో నాకు ఇస్తాడు అంతే. బయట నేను చాలా మంది ప్రార్థన చేయడానికి వెళ్తాను, చాలా మంది నా కానుకలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు, కానీ నేను ఎక్కడా తీసుకోను. మన సెంటర్లో ఒక ఆవిడ ప్రార్థన చేయొచ్చు కానుక ఇవ్వకపోతే కూడా చెప్పాను, మీరు నా కానుక ఇవ్వాలి అంటే మందిరంలోకి వచ్చి ఆరాధనలోకి వచ్చి అయిపోయిన తర్వాత ఆదివారం కానుకేసి వెళ్ళమని చెప్పాను. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను నేనంటే, ధన ఆపేక్ష ఈ రోజు చాలా మంది సేవకులు కూడా వాళ్ళ స్థితిగతులను మార్చేసింది. ఒకప్పుడు వారి సేవ పరిచర్య, ఒకప్పుడు వాళ్ళ సేవ విధానం చాలా అద్భుతంగా ఉంది, కానీ ఇప్పుడు ధనం వచ్చిన తర్వాత ఏమైందో తెలుసా? ఆటోమేటిక్ గా వాళ్ళ స్థితిగతులు మారిపోయింది. ఎందుకో దేవుడు నాకు ఈ మైండ్ పెట్టాడు ఫస్ట్ నుంచి, డబ్బులు నేను ఎప్పుడు చేస్తూ అలా ముట్టుకోను. మీకు ఇంకో విషయం తెలుసా? ఎప్పుడు నా జేబులో రూపాయి కూడా నేను పెట్టుకోను. డబ్బులన్నీ మా అమ్మకైతే తీసుకెళ్ళి, ఎందుకంటే మెయింటెనెన్స్ చేసే జ్ఞానం లేక కాదు, డబ్బుల నుంచి కూడా చేత కాక కాదు. ఎందుకంటే ధనానికి నేను దూరంగా ఉండడం ఇప్పటి నుంచే నేను నేర్చుకుంటున్నాను. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, ఒక రోజు దేవుడు నన్ను ఇలా ఉంచడం, ఒక రోజు నన్ను ఒక స్థానానికి తీసుకెళ్ళినప్పుడు నాలో కనుక ఈ ఆపేక్ష మొదలైతే ఖచ్చితంగా నేను కీడులో పడిన తప్ప ఆశీర్వదించబడను. ఖచ్చితంగా ఈ రోజు ఎవరు కానుక ఇచ్చినా, 100 ఇచ్చినోడికి ఒక ప్రార్థన, 1000 ఇచ్చినోడికి ఒక ప్రార్థన ఖచ్చితంగా నేను చచ్చినా చేయను. నువ్వు 100 రూపాయలు ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే నేను అదే ప్రార్థన చేస్తాను. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, ధన ఆపేక్ష ఈ రోజు మనుషుల జీవితాలను మార్చేస్తుంది. ఈ రోజు నేను గుండె మీద చేయాల్సిన ఒకసారి ఆలోచించండి. పేదరికం ఉన్నప్పుడు నీ కుటుంబంతో ఎలా ఉన్నావు? నువ్వు కొంచెం ఎదిగేటప్పుడు నీ కుటుంబంతో ఎలా ఉన్నావు? నీకు డబ్బులు రాకముందు చాలా మంది ఎంత సంతోషంగా ఉంటారు తెలుసా? కానీ డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ధనం పైన వ్యామోహం, ధనం పైన ఆసక్తి కనుక పుడితే కుటుంబంలో భార్యను పట్టించుకోడు, కుటుంబంలో పిల్లలను పట్టించుకోరు, కుటుంబం ఏమైపోయిందా అని కూడా పట్టించుకోరు. ఇలాంటి వాళ్ళు నేడు సమాజంలో చాలా మంది ఉన్నారు. అందుకే దేవుని వాక్యం ఉంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాన్ని సంపాదించండి, కష్టపడండి, మీ కొరకు దాచుకోండి, కానీ ఆపేక్షను మాత్రం కలిగి మళ్ళీ ఆ మాటను తప్పుగా అర్థం చేసుకోకండి. పాస్టర్ గారు ధనాపేక్ష ఉండద్దు అన్నాడు కాబట్టి వారంలో నేను ఒకరోజే పనికి వెళ్తా, మిగతా తినేస్తా అంటే నీ అంత బుద్ధి లేని కూడా ఉండదు. ఎందుకంటే వాక్యం ఏం రాయబడిందంటే, సోమరి చీమల ఎత్తకు పోయి నేర్చుకో. ఎందుకు ఏం నేర్చుకో చీమల ఎత్తకు పోయి అంటే అక్కడ స్పష్టంగా ఉంది, అవి పాతకాలమున ఆహారము కూర్చుకోండి అంట. ఏం కూర్చుకోండి చెప్పండి? పాతకాలం ఏం కూర్చోండి? ఏం కూర్చుకోండి ఆహారం అంటే వర్షాకాలం కొరకు కూర్చుకుంటాయి. దేని కొరకు కూర్చుకోండి? అంతే కదా. మనందరికి అనుసేతం ఏంటి? వర్షాకాలం. ఎండాకాలం? వర్షాకాలంలో చీమలు దాచుకుంటాయి, అది జ్ఞానం. కానీ అధికమైన ఆపేక్ష కలిగి ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాడు, అది నష్టంలో పోతాం, అజ్ఞానంలో తీసుకెళ్తుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? వాక్యంలో దాచుకోమని ఉంది, కానీ దోచుకోమని లేదు. ఏం లేదు. ఈరోజు ఎక్కడ దొరుకుతాయా డబ్బులు, ఎలా వస్తాయా డబ్బులు అని చాలా మంది ధనవంతులు అవడానికి త్వరగా ఏదో సాధించాలనుకుంటారు, కానీ అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని కూడా ప్రవేశించలేరు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో స్పష్టంగా యేసు ప్రభు వారి ధనం గురించి కూడా ఎందుకు ఈరోజు దేవుని స్పష్టంగా ధనం గురించి చెప్తున్నావు. ఎందుకంటే బైబిల్లో మాట ఉంది, ఒంటె సూది బెచ్చము దూరడమైనా సులభంగా ధనవంతుడు
ఇప్పుడు చెప్పండి, ధనవంతుని పరలోకం వెళ్తారు వెళ్ళరా? చెప్పండి, మళ్ళీ అడుగుతున్నా, ధనవంతులు పరలోకం వెళ్తారా వెళ్ళరు? కన్ఫామా? సరే, దీనికి బాగా చాలా మంది పాస్టర్ గారు చెప్పే స్టోరీ కూడా ఇదే. ఏంటంటే అసలు ధనవంతులు పరలోకం వెళ్ళరు, ఎందుకంటే పేద రాజులు ధనవంతుడు స్టోరీ ఎత్తుకొచ్చి లాజరు ఎందుకు పరలోకం వెళ్ళాడు, ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళాడు అంటే, వీడు ధనవంతుడు దరిద్రుడు కాబట్టి వెళ్ళాడని చాలా పిచ్చి వాదన చేస్తారు. ఏ వాదన? నేను చెప్తున్నా, పిచ్చి వాదన. ధనవంతులు పరలోకం ఎవరా అంటే ఖచ్చితంగా వెళ్తారు. అబ్రహాము ధనవంతుడే కదా, లాజరు ఎవరు రొమ్మున ఆనుకున్నాడు? అబ్రహాం ఎవరు? బహుధనవంతుడు. ఏ ధనవంతుడు? బహుధనవంతుడైనా అబ్రహాం పరలోకం వెళ్ళగలేదు, ధనవంతుడు పరలోకం వెళ్తారు అంటే ఖచ్చితంగా వెళ్తారు. కానీ ఏ ధనవంతులు పరలోకం వెళ్తారంటే దేవుని కొరకు ధనవంతులు పరలోకం వెళ్తారు. అంటే దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు బ్రతికే ధనవంతులు పరలోకం వెళ్తారు. ఏ ధనవంతులు? బైబిల్లో స్పష్టంగా ఒక ధనవంతుడు ఉన్నాడు. ఏ ధనవంతుడు తెలుసా? విస్తారమైన ఆస్తి ఉంటుంది. ఆస్తి బాగా పండినప్పుడు, ఆస్తి బాగా వచ్చినప్పుడు ఏమంటాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటారు. ఏమంటాడు చెప్పండి సార్? ఏమంటాడు? నా ప్రాణమా తినుము తాగుము. ఇప్పుడు తినడానికి తాగడానికి దేవుడు నీకు అభినిచ్చాడా? నేను ఒక మాట చెప్పనా, ఖచ్చితంగా చెప్తున్నాను, ధనవంతులు దేవుడు మనల్ని ఎందుకు చేస్తాడు తెలుసా? ఇతరులకు మన సహాయకరంగా ఉంటామని చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నిన్ను దేవుడు అంటూ ఒక స్థాయికి తీసుకొచ్చాడంటే నీలో కనికరించే స్వభావం, నీలో ఎదుటి వారిని కనీసం పెట్టే స్వభావం లేకపోతే నువ్వు పరలోకం కూడా వెళ్ళవు. దేవుడు నిన్ను ధనవంతుడిగా దీవించినా సరే నువ్వే మనసు కలిగి ఉండాలి తెలుసా? లేని వాడికి చూస్తే అది పెట్టే మనసు నీలో ఉండాలి. అసలు మీకు ఒక విషయం తెలుసా? దేవుడు ప్రకృతిలో ఒక నియమాన్ని నియమించాడు. ఏంటంటే నువ్వు పేదలకు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. చెప్పండి, అసలు నేను పేదలకు ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు. ఎట్లా చెప్పగలరు మీరంటే వాక్యంలో స్పష్టంగా తెలుసా? పేదలను కనికరించేవాడు ధన్యుడు, యెహోవాకు వారు అప్పిచ్చువారు అని ఉంది ఒక చోట. ఇంకో చోట ఏముంది తెలుసా? పేదలకు ఇచ్చేవానికి మేమి కలుగుదు అని ఏముంది అంటే, పేదవానికి ఇస్తే నీకు ఏం కలగదంట? ఎవడ పేదవాడంటే నేను చెప్పనా, అక్కరతలో ఎవడైనా నీ యొద్దకు వస్తే నువ్వు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటే నువ్వు ఖచ్చితంగా వాడికి నీ వంతు నువ్వు సహాయం చేయాలి. ఏం చేయాలి? కానీ కొంతమందికి మనసు ఒప్పదు. ఇంకా దేవుడిని నమ్ముకోవడం ఎందుకో చెప్పండి. మీ మనసులు మారినాయి. అసలు ఒక ఆపదలో ఉన్న వ్యక్తి మీ వద్దకు వచ్చాడు, మీ సహాయం కోరుకున్నాడు, మీరు చెయ్యలేని పరిస్థితిలో ఉంటే ఓకే వదిలేసేయండి, ఎందుకంటే నా వల్ల కాదు, నేనే ఇబ్బందిలో ఉన్నాను అంతే. కానీ చెయ్యగలిగి కూడా నువ్వు చేయకపోతే నిన్ను ఏమనాలి తెలుసా? ఏమనాలి? లోకపరమైన ధనవంతుడు అనాలి. ఖచ్చితంగా ధనవంతుడు పరలోకం వెళ్తాడు, కానీ లోకం కొరకు బ్రతికే ధనవంతుడు వెళ్ళాడు. ఒకసారి చెప్పండి, ధనవంతుడు పరలోకం వెళ్తాడు, కానీ లోకం కొరకే బ్రతికే ధనవంతులు పరలోకం వెళ్ళరు. ఇక్కడ చూడండి, పేదలైన వారికి ఏం చెబుతాడంటే ఉన్నదాంట్లో తృప్తి పడంటారా బాబు అంటున్నాడు. ధనవంతులకు పౌలు గారు ఏం చెబుతాడు చూడండి ఒకసారి. అదే 1 తిమోతి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 17 వచ్చింది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని నుండే నమ్మకించుడని ఆజ్ఞాపించు. చూడండి, ధనం ఉందా నీకు, కానీ నువ్వేం చేయకూడదు తెలుసా? ధనాన్ని బట్టి గర్వపడకూడదు. ఏం పడకూడదు? కొంతమందికి ఏం గర్వం ఉంటుందో, పాటలు పాడే దగ్గర గర్వమే, వాకింగ్ చెప్పే దగ్గర గర్వమే, ధనం దగ్గర గర్వమే, అందం దగ్గర గర్వం. కొంచెం తెల్లగుంటే చాలు, ఇక నల్లగున్నవాడు ఏం చేస్తారు తెలుసా? అబ్బో మురికోడు, కాకినోడు, నల్లోడు పేర్లు పెడతారు. నేను కూడా మా అల్లుడిని మురికోడానికి పిలుస్తాను, ఎందుకంటే నల్లగుంటాడు కదా అని. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అహంకారంతో కదా, ముద్దుగా పిల్లలు కాబట్టి ముద్దుగా పెడుతున్నాను. కొంతమందికి లోకానుసరణ అహం. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, పాపినైనా దేవుడు క్షమిస్తాడు, చేర్చుకుంటాడు, కానీ అహంకారాన్ని మాత్రం దగ్గర కూడా రాని దేవుడు. బైబిల్లో స్పష్టంగా మాట రాసింది, దేవుడికి అసలు అసహ్యకరమైనది ఏదైనా ఉంది అంటే అదే గర్వం. నువ్వు అహంతో ప్రార్థన చేసిన దేవుడు వింటావు. యోగాస్వార్థ 18వ అధ్యాయంలో నేను చాలాసార్లు మీకు చెప్పాను. ఎవరు ఉంటారో ఇద్దరు ఉంటారు కదా, ఎవరు? పరిచయుడు సోదరే. ఇద్దరు ప్రార్థన చేస్తాడు, వాడు అహంతో చేస్తాడు, వాడేమో దినత్వంతో చేస్తాడు. దేవుడు ఒకటి ప్రార్థన వింటాడు, ఒక ప్రార్థన విండు. దానికి కారణం వీళ్ళు అహంకారం.
అయితే నేను ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, నీలో ఉన్న అహంకారం ఈ రోజు నేను నరకానికి ఈడ్చుకొని పోతుంది. ఎక్కడికి ఈడ్చుకుపోతుంది? ఒకసారి చెప్పండి. నాలో ఉన్న అహంకారం నన్ను నరకానికి ఈడ్చుకొని పోతుంది. మరి ఏం చేయాలి? నీకు ధనం ఉంటే ఏం చేయాలి నేను చెప్పనా? సమస్తాన్ని దయచేసిన దేవుడు స్థుతిస్తూ నీ జీవితాన్ని బ్రతకాలి. ఈరోజు దేవుడిని ధనం ఇచ్చాడని కళ్ళు నెత్తికెక్కి అక్రమమైన మార్గాల్లో వెళ్తే ఖచ్చితంగా ఏం చెప్తున్నా, ఒక రోజు నువ్వు శాపాన్ని అనుభవించక తప్పదు. ఎందుకంటే ఈ రోజు ప్రస్తుత మనిషి జీవితం ఎలా ఉందంటే, ప్రస్తుతాన్ని చూసి బ్రతికేవారు ఉన్నారు, దేని చూసి. కానీ నేను చెప్పనా, నన్ను ఎవరైనా తప్పు చేసి మాట్లాడారనుకో, అప్పట్లో నేను ఏమనుకున్నా తెలుసా, జీవితం అనేది ఈ రోజు అయిపోలా మనసులో అనుకునేవాడిని. ఖచ్చితంగా జీవితంలో నాకు ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తే ఇది పని అనుకునేవాడు. ఖచ్చితంగా మీకు కూడా నేను అర్థం చెబుతున్నా, జీవితం ఈ రోజుతో అయిపోలా. జీవితం అనేది చాలా దినాల కలయిక. ఆ చాలా దినాల్లో ధనవంతుడిపై నువ్వు దరిద్రుడు అవ్వచ్చు, దరిద్రుడిపై నువ్వు ధనవంతుడిగా కూడా మార్చబడచ్చా లేదా? చిన్నప్పుడు నేను అనుకునేవాడు, నాకు సైకిల్ అన్న కొనుక్కుంటాను, నేను సైకిల్ అన్న కొనుక్కోగలుగుతాను అనుకునేవాడిని. కానీ ఈ రోజు నాకు అన్ని దేవుడు పెద్ద పెద్దగా ఇచ్చాడు కానీ చిన్న ఎక్కడే ఇవ్వాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కాలాలు పరిస్థితులు దేవుని చేతిలో ఉన్నాయి. ప్రకృతి ఎలా మార్చబడుతుందో, ప్రకృతిలో ఉన్న నీ జీవితం కూడా, నీ స్థితిగతులు కూడా ఖచ్చితంగా మార్చబడతాయి. ఒకవేళ నీ దరిద్రాన్ని బట్టి ఈరోజు నువ్వు ఏడుస్తా ఉండొచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, కాలాలు ప్రకృతిని మార్చిన దేవుడే నీ పరిస్థితులు కూడా మారుస్తాడే. నువ్వు అహంకారిగా ఉంటే నేను చెప్తున్నాను, కాలాలు పరిస్థితులు మార్చిన దేవుడే నీ స్థితిని కూడా తీసుకెళ్లి మూలమాట కూర్చోబెడతాను. దేవునికి అహంకారం అసలు నచ్చదు. దేవునికి అహంకారం అసలు దగ్గర కూడా రాను. చెప్పే కదా మీకు, ఈ అహంకారం మీలో ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఉంటే చెప్తున్నా ఈరోజు మారు మనసు పొందండి, లేకపోతే చెప్తున్నాను దేవుని స్థుతించండి. ఏం చేయండి? తర్వాత చూడండి 18 వచ్చింది. వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలం నాకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు వేలు చేయవారు. చూడండి. దేవుడు మీకు ధనం ఇస్తే మీరేం చేయాలి? ఫస్ట్ దేవుని స్థుతించాలి. ఎందుకు? అయ్యా నాకు అన్ని ఇచ్చావు నాయన, అంతేనా కదా. నేను రాత్రి స్థుతించా దేవుడిని. ఏమన్నా తెలుసా, ఎక్కడో కూలింటో ఉండను, డాబా మీద తీసుకొచ్చావు ఆయన, స్థుతించాను. స్థుతించి ఏం చేయాలి తెలుసా, నీకున్న ధనాన్ని బట్టి నువ్వు సంతోషించి నువ్వు తింటావు, నువ్వు ఉంటాం కాదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, అక్కడ చూడండి, వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తం. వాస్తవమైన జీవం అంటే ఏంటి? ఇప్పుడు మీలో జీవం ఉందా, నిర్జీవం ఉందా? మీలో ఎంతమందికి జీవం లేదు చెప్పండి? చెయ్యతని జీవం లేని అంటే అందరిలో ఉంది కాబట్టి మందిరానికి వచ్చింది. జీవం లేకపోతే ఏమన్నా తెలిసే డెడ్ బాడీ అంటారు, మనిషి అంటారు. జీవం ఉంది మనందరిలో, అయితే ఇది వాస్తవమైన జీవం కాదు. చెప్పండి, జీవం ఉంది కానీ ఇది వాస్తవమైన జీవం కాదు. నీ జీవం వాస్తవమైనది ఎందుకు కాదని నేను చెప్తున్నానంటే, ఈ భూమి మీద నువ్వు ఎవరికైనా నీ స్థితి ఏదైనా కూడా ఖచ్చితంగా ఇది అవాస్తవమే. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా నువ్వన్నీ వదిలిపెట్టి వెళ్ళక తప్పదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ భూమి మీద నువ్వు బ్రతికే కొంతకాలమే, అవునా కాదా? పరలోకానికి మనం వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ గనక నిత్య జీవానికి సంబంధించినవి గనక మనం సిద్ధపరచుకోకపోతే, పునాది మనం వేసుకోకపోతే నేను చెప్తున్నాను పరలోకం వెళ్ళం. చెప్పండి ఒకసారి, పునాది ఇక్కడే వేసుకోవాలి. దేనికోసం? నిత్య జీవం కోసం. ఏ జీవం? ఇప్పుడు ఇది ఏ జీవం అంటే వాస్తవమైన జీవం కాదు. వాస్తవమైన జీవం ఒకటి ఉంది, అదే పరలోకం. ఆ పరలోకం వెళ్ళడానికి నువ్వేం చేయాలంట? చూడండి, అక్కడ రాబో కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకోవచ్చు. ఫస్ట్ నువ్వేం చేయాలి తెలుసా? నీకు కనుక అవసరానికి ఇచ్చిన ధనం ఉంటే మొత్తం ఖర్చు పెట్టమని నేను చెప్పట్లేదు. నీకు ఇచ్చిన దాంట్లో ఎదుటి వానికి అవసరంతో కలిగిన దాన్ని బట్టి మేలు చేయాలి ఫస్ట్. ఏ క్రియలు? సత్క్రియలు అంటే మంచి క్రియలు. మీకు బాగా అర్థం కావడానికి ఒక విషయం చెప్తా, దయచేసి అందరూ ఇది వినండి. మత్తయి సువార్తలో ఆఖరిలో ఒక ఉపమానం చెప్తాడు దేవుడు. ఏం చెప్తాడంటే, రాకడి కాలం వచ్చినప్పుడు అంట గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు. చేసి కుడి పక్కనేమో ఎవరి మధ్య పెడతాడంట? గొర్రెల్ని. ఎడం పక్కనేమో మేకని పెడతాడంట. పెట్టి గొర్రెలతో చెప్తాడంట, ఇదిగో భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో చేరడానికి రండి అని చెప్పి, నేను తప్పికొన్నాను, మీరు నాకు ఏమిచ్చారు? దాహం ఇచ్చారు. నేను ఆకలి కొన్నాను, నాకేమిచ్చారు? ఆహారం ఇచ్చారు. ఇవన్నీ చేసిన రేటు మీరు రండి అంటాడు.
అన్న తర్వాత ప్రభా మేము ఎక్కడ చేసామయ్యా, నువ్వు ఎప్పుడు వచ్చావా అంటే, మీలో మిక్కిలి అదుపులైన సహోదరులకు చేస్తే ఎవరికి చేసినట్టంట, నాకు చేసినట్టు. తర్వాత ఇంకొక బ్యాచ్ ని, అరే బాబు మీరు నరకానికి కొంటారంటే ఏంటయ్యా కారణం అంటే, నేను ఆఖరి కొన్నా మీరు నాకేం పెట్టలా, నేను తప్పుకొన్నాను నాకేం ఇవ్వలా. ఈరోజు చాలా మంది సెన్స్ ఏంటో తెలుసా, వాళ్ళ కడిపే వాళ్ళకి దేవుడు తప్ప ఎదుటివాడి బాధను కూడా పట్టించుకొని మూర్ఖతరం ఈరోజు. అసలు మొన్న ఒక వీడియో చూశాను, ఒక కారు మంచి స్పీడ్ మీద వచ్చి ఒక స్కూటీని గుద్దేసింది. స్కూటీని గుద్దేస్తే వాడు ఎగిరి అమ్మలు పడ్డాడు. అప్పుడే నాకు స్కూటీ మాత్రం పగిలిపోయింది. అయితే ఎదురు ఒకడు బస్ స్టాండ్ లో ధ్వజస్తంభం నుంచి చూస్తున్నాడు ఇంకా, కనీసం ఇది కూడా లేపరా. అసలు దాన్ని ఏమంటారు అసలు చెప్పండి, అది మనిషి అంటారా, మామూలుగా ఉందంటారా? ఈరోజు మనుషులు ఎలా తయారవుతున్నారు, మనుషుల స్వభావం ఎలా మారిపోతుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈరోజు నీలో కనికర స్వభావం లేకపోతే, నీలో సత్క్రియలు అనే మంచి ధననిధి లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళడం అసాధ్యం. నిన్న ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి తన ఫ్యామిలీలో ఉన్న కష్టాలను చెప్పుకుంది. సరే చెప్పిన తర్వాత ఒకటే ఒక మాట అంటుంది, అసలు వీళ్ళని చూస్తేనే నాకు ఏమనిపిస్తుంది, మా ఊరే ఆమె ప్రాపం కాదు కొల్లూరా, వీళ్ళని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే మా వదిన వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. వీళ్ళు అసలు దేవుడిని నమ్ముకున్నారా, దేవుడిని నమ్ముకోలేదా? దేవుడిని నమ్ముకొని అన్యజనులే చాలా వేళకన్నా మంచిగా ఉన్నారు, వీళ్ళు నాకు టార్చర్ చూపిస్తున్నారు పాస్టర్ గారు అని చెప్పి. ఎవరంతా టార్చర్ చూపిస్తుంది చెప్పండి? దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, సంవత్సరాలు మందిరానికి వెళ్ళేవాళ్ళు, వాక్యంలో ఎదిగామని భ్రమలో బతుకుతున్న వాళ్ళు, మళ్ళీ ఏదో చప్పట్లో బాగా పడతారు వాళ్ళు మనకన్నా. మనం కొద్దిగా తక్కువ చప్పట్లు. నువ్వు చప్పట్లో పెడితేనో, నువ్వు ప్రార్థన చేసి ఎన్ని దొంగ ప్రార్థనలు నేను చెప్తున్నా వెనంటే, కిందేళ్ళు లేని ప్రార్థన దొంగ ప్రార్థన. నువ్వు ఎంత ప్రార్థన చేసి దొంగ ప్రార్థన నీ ప్రార్థన. నువ్వు కనుక ఎదుటి వ్యక్తి అవసరంలో ఉన్నంత కనికరించే మనసు నీళ్ళు లేకపోతే నేను చెప్తాను నీ బతుకోడు దొంగ బతికే. నువ్వు గంతని ముసుగులో ఉండవు అంటే ఏం వేసుకున్నావు చెప్పండి? ముసుగు. నువ్వు ముసుగు వేసుకున్నావు అంటే నువ్వు అసలు భక్తిలో లేవు. ఎందుకో చెప్పా, అసలు భక్తి అంటే ఏంటో తెలుసా మీకు? భక్తి అంటే ఏంటి చెప్పండి, మొక్కలు ఎంత నంబర్. భక్తి అంటే ఏంటి? జస్ట్ 10 నిమిషాలు ముగిచ్చేస్తాను నేను, అప్పుడు చర్చికి కూడా టైం అయిపోతుంది. భక్తి అంటే ఏంటి చెప్పవచ్చు, మీకు తెలిసి చెప్పండి. ప్రార్థన చేయడం భక్తి, వాకింగ్ అదనం భక్తి, ఉపవాసం ఉండడం భక్తి. ఇయ్యాల భక్తి అంటే భక్తి. ఇంకా నేను చూపించిన భక్తి అంటే ఏంటో బైబిల్ స్పష్టంగా యాకోబు రాసిన పత్రిక 1:27 వచ్చింది. అందరిది అందరు చూడాలి వచ్చిన 1:27 బేస్ నెంబర్ 210 కొత్త నిబంధన. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును చూడండి. నేను భక్తి అనే ఉంది ఇక్కడ, స్పష్టంగా ఉందా? అర్థమవుతుందా? స్పష్టంగా అర్థం చూసుకోండి. భక్తి ఏంటంటే చూడండి, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను చూడండి. భక్తి అంటే ప్రార్థన చేయడం అవన్నీ కరెక్టే, భక్తిలో భాగమే. కానీ భక్తి అంటే అది కాదు. భక్తి అంటే ప్రార్థన చేయడమే, భక్తి అంటే వాక్యం, కానీ భక్తి అంటే అది మాత్రమే కాదు. దిక్కు లేని వాళ్ళని, భర్త లేని విధవరాండ్లను నిర్బంధులలో పరామర్శించుట. చూడండి, ఫస్ట్ మ్యాండేటరీ ఏం పెట్టాలి అసలు లెక్క అయితే? రే ఏ పాపం చేద్దురా, గట్టిగా ప్రార్థన చేయాలరా, ఉపవాసం ఉండాలరా, దీక్ష చేయాలరా, ఇదిరే భక్తి అని పెట్టాలా? ఏడేం పెట్టాడైనా? అరే బాబు, అసలు భక్తి అంటే ఏంటంటే పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి అంటది. నేను మాట చెప్పనా, ఇక్కడ ప్రభు అని అక్కడ వెళ్ళి ఆకలితో ఎవడన్నా వచ్చాడు అనుకో, అవతల పని అనుకో, ఇది పవిత్రమైన భక్తి కాదు. ఏ భక్తి? అక్కడ దొంగ భక్తి. ఏ భక్తి? ఖచ్చితంగా చేస్తాను మొహమాటం లేదు దీంట్లో. మీరు నమ్మినా నమ్మపోయినా, మీరు ఎనపోయినా దేవుడి వాక్యం మాత్రం అదే నేను కల్పించి అట్లా. పవిత్రమైన భక్తి ఏంటంటే దిక్కులేని వాళ్ళని, అనాథలు, వారి ఇబ్బందులు పరామర్శించడం. రెండో పాయింట్ ఏంటి తెలుసా? మళ్ళీ ఇంకో పాయింట్ చెబుతారు, భక్తి అంటే ఇదే కాబట్టి ఇష్టం వచ్చిన భక్తి చదువుకుంటారేమో. అందుకే దేవుడు ఆ కింద కూడా ఏం రాశాడు తెలుసా? తనకంటకుండా తన్ను. ఇప్పుడు చెప్పండి భక్తి అంటే ఏంటో, అవునా కాదా? ఎదుటి వారికి ఇబ్బందులు సహాయం చేయాలి ఫస్ట్. రెండోది ఇహలోక మాలిన్యం అంటే ఏంటి? లోకంలోకి వెళ్తే మనకు మురికండి అంటదా? లోకంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు ఎక్కువ. నేను చెప్పనా,
100లో 95 మంది ఎలా ఉంటారు చెప్పనా? చెడ్డగానే ఉంటారు. లోపల మాటలు కానీ, ప్రవర్తన కానీ, మనం బాగుండాలన్నా మనం చెరిపే వాళ్ళు ఉంటారు కానీ మనం బాగు చేసేవాడు ఎవడు ఉండడు. అందుకే అక్కడ ఏమన్నాడంటే తన్ను తాను కాపాడుకోవాలి, ఏమంటకుండా ఇహలోక మాలిని మంటకుండా. అందుకే మనం ప్రతిరోజు యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. ఏమన్నా తెలుసా? లోకంలోకి వెళ్ళాం, అనకూడని మాట ఏదో పొరపాటు మనం అనేసాం, చేయకూడని పని ఏదో చేసాం. అప్పుడు మనం ఏం చేయాలంటే వెంబడే మోకాళ్ళేసి ప్రభా నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నానయ్యా, నన్ను కడుగుమని దేవుడిని అడగాలి. తిమోతి రాసిన పత్రిక 1:6-19 వచ్చేయండి. వాస్తవమైన దీనము నిమిత్తము రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకుంటూ నేను చేయవారును, ధనము గలవారును, ఔదార్యం గలవారును, తన ధనములో ఇతరులకు పాలిచ్చువారని ఉండవలసిన వాటి అన్నది. ధనంలో పాలు ఇవ్వడం అంటే ఏంటి అర్థం? పాలు ఇవ్వడం అంటే ఏంటి? అదే దేవుడా పాలు ఇవ్వడానికి అన్నది. పాలు ఇవ్వడం అంటే ఏంటి తెలుసా? నీకు కలిగిన దాన్ని కొంచెం. ఇప్పుడు మనం ఇవ్వడం అనేది ఇప్పుడు వచ్చిన అలాగే మన దగ్గర 10 లక్షలు అంటే 9 లక్షలు ఇచ్చేయమని కాదు అని అర్థం. కొంతమంది ఇవ్వడం అంటే బుద్ధిలేని తయారవుతారు, ఉన్నాయని ఇచ్చేస్తారు. మళ్ళీ అది కూడా అంటే మనం దాచుకోవాలి. అక్కడికి ఉన్న వరకు మనం కొంత. ఇప్పుడు వాడికి బట్టలు లేవండి, మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను ఊరిలో ఒకసారి ఊరైతే అమ్మాయికి తండ్రి లేరు, తల్లి లేరు, కనీసం వేసుకోవడానికి బట్టలు లేవు. నా బాధ అనిపించింది. అప్పుడు నేను పాస్టర్ గారిని అవలా వెంబడి ఏం చేశారంటే వెళ్ళిపోయి మంచి డ్రెస్ తీసుకుని, నా దగ్గర ఒక 1100 ఉంటాయి. 1100 నేను ఎందుకు తీసుకెళ్ళానంటే ఆ ఊరికి నేను బట్టలు కొనుక్కుందామని తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ప్రాంతంలో నాకు అమ్మాయి కనిపించింది ఎదురుగా, దర్శనంలో కాదు, మామూలు కనపడింది. బాధ అనిపించి డీటెయిల్స్ అడిగిందే సో అని చెప్పారు. నా దగ్గర డబ్బులు లేదు, నేనేం చేయాలా? ఒక జత కొనిచ్చి అమ్మాయికి ఇచ్చేసి నేను కొన్నాను కూడా చెప్పలేదు, వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఇప్పించాను. ఎందుకంటే మరి నేను కొన్నానంటే మరి నన్ను వేరే విధంగా అనుకుంటాను. చిన్నపిల్ల మా అమ్మాయి కన్నా రాత్రి అంత ఉంటుంది. ఇచ్చేసి వచ్చాను. ఎందుకు ఈ విషయం చెప్తానంటే మనం ఎదుటి వ్యక్తికి సహాయం చేయగలిగినంత ఖచ్చితంగా చేయాలి. చూడండి, అందుకే స్పష్టంగా ఉంది, పాలిచ్చు వారే ఉండాలంట. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు మనకి సమస్తాన్ని అనిపిస్తాడు. ఏమనిపిస్తాడు? ఖచ్చితంగా. అందుకే చాలా మంది ఈరోజు దేవుని ప్రేమను పంచారు. మదర్ తెరిసా తెలిసి మీ అందరికి? మదర్ తెరిసా వాకింగ్ అయిపోయి విన్నారా? కొన్ని స్వస్థతలు చేసిందా, అద్భుతాలు చేసిందా, ప్రవచనాలు అని చెప్పిందా? ఎందుకు మదర్ తెరిసా అని ఈరోజు అంతగా అభిమానిస్తున్నారంటే క్రీస్తు ప్రేమ క్రియలో చూపించింది. ఏమని చూపించింది? ఆనాడు మిషనరీస్, ఆనాడు ఎంతో మంది తెల్లవాళ్ళు వచ్చి ఏం చేశారు తెలుసా? తెల్లవాళ్ళు అంటే మళ్ళీ మీరు దేశాన్ని పరిపాలించినట్టు స్వతంత్రాన్ని రాకుండా చేయండి నీళ్ళుగా తెల్లవాళ్ళు అంటే నీకు అర్థం కాదని చెప్తున్నా. మిషనరీస్ ఇంటి తక్కువ కానీ అటు తూర్పుగోదావరి జిల్లా అటు సైడ్ వెళ్తే వాళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి. సర్దార్ కాటన్, ఇలా చాలా మంది మిషనరీస్ వచ్చి దేవుని ప్రేమ క్రియను చూపించారు. ఈరోజు వాటి చౌక బట్టి ఈరోజు మనం ఏం పొందాం తెలుసా? మార్పు పొందగలిగాం. వాళ్ళు అలా చూపించగలిగారు కాబట్టి ఈరోజు మారు మనసు పొందగలిగాం. ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వాక్యం తెలియడం వేరు, వాక్యాన్ని అనుసరించడం వేరు. వాక్యాన్ని గ్రహించడం వేరు, వాక్యాన్ని క్రియల్లో చూపడం వేరు. వాక్యాన్ని మీరు కానీ నిజంగా గ్రహిస్తే క్రియల్లో చూపించాలి. దేంట్లో చూపించాలి? నేను ఒకటే చెప్తున్నా, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఉన్న బేబీ శాశ్వతం కాదు. ఖచ్చితంగా మీకు ఎంత ఉన్నా ఒకరోజు ఇవన్నీ వదిలిపెట్టి ఎలా తప్పదు. సో మీరు ఏం చేయాలంటే చేతనైనంత వరకు సహాయం చేయండి, కీడుకు దూరంగా ఉండండి, అక్రమమైన వాటిని ఆశించొద్దు. చాలా మంది ధనవంతుల వాళ్ళని ఎందుకు ఆతరింపడతారంటే ఏదో బాగా సుఖంగా బతికారు కానీ ఆతరింపడతారు. అట్లాంటి దేవుడు ఇవ్వడం. సుఖంగా బతకాలి అనుకోవడం తప్పు కాదు, కానీ నీ సుఖమే నువ్వు కోరుకుంటే తప్పు. అసలు ఒక భక్తుడు చెప్తాడు దేవుడితో, ఒకసారి చూడండి సామెతల 35:8 ఆఖరిగా చూసుకుందాం. భక్తుడు అడుగుతాడు దేవుడిని, జీవితంలో నాకు 2 ఇవ్వయ్యా చాలు, అసలు నాకు ఏం వద్దంటాడు. ఏమేం కావాలో చూడండి. వ్యర్థమైన వాటిని చూడండి ఏమన్నాడు? పేదరికాన్ని వద్దు, ఐశ్వర్యాన్ని కూడా. ఎందుకంటున్నాడు ఆ మాట? పేదరికనైతే దొంగనవుతానేమో, ధనవంతునైతే ఒకవేళ అహంకారాన్ని ఎవడం అంటానేమో, కాబట్టి నాకు చాలినంత ఇవ్వని దేవుడిని అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నీకు ఒకవేళ లేమి కలగజేస్తే ఆ లేమిలో దేవుడు ఖచ్చితంగా నీకు తెలివిని కలగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ఖచ్చితంగా నువ్వు ఉన్న స్థితిని బట్టి సంతోషించు.
ఏం చేయాలి? నువ్వు ఉన్న స్థితిని బట్టి ఆనందంగా బ్రతుకు. దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. యోసేపు ఎప్పుడైనా జైల్లో ఉన్నప్పుడు, బానిసగా ఉన్నప్పుడు ఏంద్రో నాకు ఈ బతుకు అనుకున్నాడా? ఎక్కడైనా దేవుడి మీద తిరుగుబాటు చేశాడా? పాపం చేసే సందర్భం వచ్చినా అరే బాబు నన్ను చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడని చెప్పేసి ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఈరోజు మరి నా ప్రశ్న, దేవుని యందు నీకు విశ్వాసం లేకుండా ఉన్న దాంట్లో నువ్వు దించబడకుండా బ్రతికితే నీ జీవితాన్ని దేవుడు ఎలా దీవిస్తాడు? ఖచ్చితంగా నీ కుటుంబం నువ్వు ఎలా సంతోషంగా బతకగలవు? నీకు నగలు లేకపోవచ్చు, నీకు ఆస్తి లేకపోవచ్చు, కానీ నేను చెప్పనా, దేవుడు నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. కానీ నేను చెప్తున్నాను, నువ్వు దేవుడు ఇచ్చింది ఇవన్నీ చూడకుండా ఇవ్వని వాటి కోసం ప్రయాస పెడితే ఇచ్చిన వాటి మీద నువ్వు మనశ్శాంతిగా బతకలేదు. నేను చెప్పింది అర్థమైంది కదా ఈ విషయం? కాబట్టి మనందరం కూడా అస్థిరమైన వాటి ఎందుకు కాక స్థిరమైన వాటి ఎందుకు నమ్మకం ఉంచుదాం. దేవుడు ఖచ్చితంగా మనం ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు చిన్న వాక్యం దీవించిందిగా.